పోర్టులో ఉన్నది స్మగ్లింగ్ చేయడానికా? నిఘా లేకపోవడం ఎంత ప్రమాదకరమో తెలుసా? స్మగ్లింగ్ హబ్గా తయారైందా కాకినాడ పోర్టు. బియ్యం అక్రమ రవాణాలో డీప్ నెట్వర్క్ ఉందట. కాకినాడ పోర్టు అధికారుల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం. బియ్యం అక్రమ రవాణాకు డీప్ నెట్వర్క్ ఉంది. కాకినాడ పోర్టును స్మగ్లింగ్ హబ్గా మార్చేశారు. డిప్యూటీ సీఎం అయినా నాకే పోర్టు అధికారులు సహకరించడం లేదు, ప్రైవేటు పోర్టు అయితే జవాబుదారీతనం ఉండదా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కాకినాడ పోర్టును ఆయన శుక్రవారం పరిశీలించారు. సముద్రంలో సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణాకు సిద్ధమైన 640 టన్నుల బియ్యంతో పట్టుబడిన స్టైల్ ఎల్ పనామా షిప్ వద్దకు స్వయంగా వెళ్ళిండట. ఇది పోర్టులు ఉన్నది స్మగ్లింగ్ చేయడానికి అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అడుగుతుండు. అది మీరు అడగటం కాదు, మీరు చెప్పాలా. మీరు ఉప ముఖ్యమంత్రి, మీరు ప్రతిపక్ష నాయకుడు కాదు. ఇవాళ ఇది ప్రజలు మిమ్మల్ని అడుగుతున్నారు. ప్రజలు, ప్రతిపక్ష పార్టీలు, పత్రికలు, జర్నలిస్టులు, ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు మిమ్మల్ని అడుగుతున్నారు. మీరు ఉప ముఖ్యమంత్రి సార్, పోర్టులు ఉన్నది దేనికి? స్మగ్లింగ్కా, రేషన్ బియ్యాన్ని తరలించడానికా అనేది మీరు చెప్పాలా. మీ యొక్క అసమర్థతని 6 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మీ యొక్క అసమర్థతని, మీ చేతగానితనాన్ని మీరే ప్రశ్నించుకుంటే ఏం సుఖం? మొన్న ఈ మధ్య హోంశాఖ పైన ప్రశ్నించారు, ఇవాళ మళ్ళీ పోర్టుల పైన ప్రశ్నిస్తున్నారు.